వికేంద్రీకరణ వేరు, అభివృద్ధి వికేంద్రీకరణ వేరు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ సరే, అప్పుడు మొన్న మీరు ఉన్నారు వైసీపీ అధికారంలో, ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో, రేపు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ఊహించలేం. బట్ ఎవరి అధికారులు రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రతిష్ట ముఖ్యం. ఇప్పుడు రాష్ట్ర ప్రతిష్టని అంతర్జాతీయంగా దిగజార్చే విధంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అని టీడీపీ ప్రశ్నిస్తోంది. మెయిల్స్ పెట్టారు, మళ్ళీ అమరావతికి సంబంధించి అమరావతి నిధులు వస్తుంటే మళ్ళీ అడ్డుకుంటున్నారు అని. మీ వాయిస్ మ్యూట్ లో పడుతుంది, ఒకసారి చెక్ చేయండి రవి గారు. రవి గారు ఒకసారి మీకు నా వాయిస్ వినిపిస్తుంది రవి గారు? మీ వాయిస్ మ్యూట్లో పడుతుంది, చెక్ చేయండి ఒకసారి. మ్యూట్లో పడినట్టుంది, మళ్ళీ వాయిస్ వినిపించట్లా. మీది మ్యూట్లో పడ్డట్టు అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు మేము రాజధాని చెప్పాము, ప్రజలకు నచ్చలేదు, లేకపోతే నచ్చిందో లేకపోతే ఈవీఎంలు మాయో ఏదో మొత్తానికి మళ్ళీ ఈవీఎంలు అయిపోయింది. మీరు అధికారంలోకి వచ్చారు, మీరు అధికారంలోకి వచ్చాక మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. రవి గారు మీకు సూటి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిగా 33,000 ఎకరాలు అవసరమని, ఏదో 400-500 అవసరం లేదు, 33,000 ఎకరాలు అవసరం, 35,000 ఎకరాలు అవసరం అని చెప్పారా అసెంబ్లీ సాక్షిగా లేదా? పాయింట్ నెంబర్ 1. రెండోది, ఎన్నికల సందర్భంగా నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను. వినండి సార్, క్వశ్చన్ వినండి. నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఆఫీస్ కట్టుకున్నాను, ఇక్కడే అమరావతి ఉంటుంది, ఇక్కడ అమరావతిని మార్చము అనేటువంటి మాట ఎన్నికల ప్రచారంలో ఆల రామకృష్ణారెడ్డి మంగళగిరి క్యాండిడేట్ గా ఉన్నప్పుడు ఆయన ప్రచార కార్యక్రమంలో వెళ్ళినప్పుడు ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతంలోనే రాజధాని ఉంటది అనేటువంటి మాట చెప్పారా లేదా? చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏరు దాటినాక తప్ప దగ్గర పెట్టినట్టు మీరు ఎందుకని రాజధాని 3 రాజధానులు అన్నారు? పాయింట్ నెంబర్ 1. రెండోది, మీరు 3 రాజధానులకు సంబంధించి మీరు తీసుకున్న ఒక్క పైసా పని మీరు ఏం చేశారో చెప్పండి. మీరు న్యాయ రాజధాని కర్నూలు అన్నారు, మీరు ఒక్క లెటర్ అన్న రాశారా? ప్రభుత్వ పరంగా మీరు తీసుకున్న ఒకే ఒక కార్యక్రమం చెప్పండి, ఒక్క నయా పైసా ఖర్చు పెట్టి చూపండి. మీరు చేసిన ఒకే ఒక కార్యక్రమం వైజాగ్ కొండపైన కూర్చొని ప్రజలంతా నా కింద ఉండారు, నా కాళ్ళ కింద ఉండాలా అనేటువంటి ఏదైతే ఒక హిట్లర్ మెంటాలిటీతో మీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కొండ మీద ఇల్లు కట్టుకోవడం తప్ప ఆయన చేసినటువంటి 5 సంవత్సరాలు చేసినటువంటి ఒక్క కార్యక్రమం చెప్పండి, ఒక్క కార్యక్రమం చెప్పండి. మీకు చేత కాదు కష్టపడి పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అడ్డుపాటం తప్ప మీకు చేత అయింది ఏమీ లేదు. మీరు విధ్వంసం సృష్టించడంలో మాస్టర్ మైండ్స్ తప్ప అభివృద్ధిలో కాదనేటువంటిది ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీరు ముఖ్యమంత్రిగా కాదు కదా, ప్రతిపక్ష పార్టీగా కూడా ఉండడానికి అవకాశం లేదు అనేటువంటిది ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీరు 11 సీట్లు ఇంట్లో కూర్చోబెట్టారు. భవనాలు ఎప్పుడు పూర్తయితాయి? ఎంతకాలం పట్టుద్ది భవనాలు పూర్తి చేయడానికి? ఎన్ని వేల కోట్లు కావాలి? మా ప్రభుత్వం ఇచ్చేటువంటి మాస్టర్ ప్లాన్ సంబంధించి గవర్నమెంట్ లో మీరు తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏంటి చెప్పండి. మీరు తీసుకున్న కార్యక్రమాలు చెప్పండి, నేను చెప్పనా? మీరు తీసుకున్న కార్యక్రమాలు రోడ్లు మట్టిని అమ్ముకున్నటువంటి రోడ్లు తవ్వి మట్టి అమ్ముకున్నారు. ఇంతకంటే దివాళాకోరు దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ పార్టీ భారతదేశంలో ఎక్కడా ఉండదు. ఎన్ని ఫోర్ట్లు కట్టాం, ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాం, ఎన్ని సచివాలయాలు కట్టాం, ఎన్ని ఆర్బీకే సెంటర్లు కట్టాం, కాలేజీలు మీరే కట్టారా? విద్యాలయాలు మీరే కట్టారా? కేంద్ర ప్రభుత్వ పాలసీలో భాగంగా కొత్త జిల్లాల్లో వచ్చినటువంటి మెడికల్ కాలేజీలకి మీరే కట్టామని చెప్పి డబ్బు కట్టుకుంటే అది మీ దౌర్భాగ్యం. కనకదుర్గం ఫ్లైఓవర్ పూర్తి చేయడం చేతకాలం మీకు, బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ పూర్తి చేయడం చేతకాల, గొల్లపూడి దగ్గర మేము పూర్తి చేసిన మీరు ఫ్లైఓవర్ కట్టింది మేము, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం కనకదుర్గం ఫ్లైఓవర్ కట్టాం, ఫ్లైఓవర్ కట్టింది మేము. మీరు కేవలం రిబ్బన్ కట్టింగ్లు మాత్రమే చేశారు. ఎక్కడ రిబ్బన్ కట్టింగ్లు అండి? ఇంకా నయం చంద్రబాబు నాయుడు కట్టారు కదా అని చెప్పి ఆ ఫ్లైఓవర్ కూడా మీరు పూర్తి చేసేవాళ్ళు. ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యవస్థలు ఒప్పుకోవు కాబట్టి మీరు ఊరుకున్నారు. కానీ అదే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం లేకపోతే ఖచ్చితంగా ఆ ఫ్లైఓవర్లు కూడా కూల్చేటువంటి నికృష్టమైనటువంటి మెంటాలిటీ కలిగినటువంటి ప్రభుత్వం. ఏ విధంగా బాగుపడ్డా చూద్దరు కానీ రండి. ఏంటండి అమరావతిలో ఏంటండి ఏమన్నా ఉందా అక్కడ? రైట్, అంటే ఒకటి అమరావతి రాజధాని అని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అందరూ క్లియర్ చేస్తారు రవికుమార్ గారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఇంకా రాజధాని లేని రాష్ట్రంగానే మనం మిగిలిపోవాలి ఎన్నాళ్ళైనా? లేదు, ఒక రాజధాని అంటూ ఉంటే తర్వాత అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది అనే దిశగా ఆలోచించాలి. మా అభిప్రాయం ప్రజలకు నచ్చలేదు అనుకుంటున్నాను నేను.
ప్రజలకు నచ్చకపోతే మేము ఓట్లు వేస్తారంటారా? ఓడిపోయి ఉన్నాం. ప్రజలకు నచ్చకపోతే అన్ని ఇప్పుడు సీట్లు ఇచ్చి వాళ్ళు ఓట్లు గెలిచారు. వేస్తారంటారా? 14 నెలల కాలం గడిచిపోయింది. వీళ్ళు ఏం చేస్తారో చెప్పండి, వీళ్ళ స్టాండ్ ఏంటో చెప్పమనండి. మా స్టాండ్ అమరావతి, అమరావతి మా రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. సింపుల్. దాంట్లో స్టాండ్ కి అవకాశం ఉంది. మేము క్లియర్ గా చెప్తాను, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. మీరు చెప్పండి, 19 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో టకామని చెప్పండి. చెప్పండి అమరావతి గురించి. 19 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు చెప్పండి. 19 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు చెప్పండి. లేదా పేరు లేదా చెప్పండి, తెలిసే చెప్పండి. ఇంకా మీ పుణ్యాన చెప్పండి. రైట్. అంటే కాదు రవికుమార్ గారు, సరే ఇప్పుడు ఎవరి ప్రభుత్వ పాలసీలు వాళ్ళకు ఉంటాయి, కానీ రాష్ట్రానికి గుండెకాయ రాజధాని. మేము పరిపాలన కొనసాగించాం. 3 రాజధానులు అంటే ఏంటి? కార్యనిర్వాహక రాజధాని, శాసన రాజధాని, లీగల్ రాజధాని. అదే మాటలు మళ్ళీ ఆయన చంద్రబాబు గారు కూడా చెప్పారు. కావాలంటే వీడియోలు చూపిస్తాం. ఏ 3 ఆయన చెప్పారు. మేము అమరావతిని తీసేస్తామని చెప్పలేదు కదా. శాసన రాజధాని అమరావతి ఉంటుందని చెప్పాం. ఎస్ కరెక్టే, కానీ పరిపాలన వికేంద్రీకరణకి అభివృద్ధి వికేంద్రీకరణకి ఆ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా రవి గారు, అది అడుగుతున్నారు. వీళ్ళ వల్ల మాత్రం అభివృద్ధి జరగదండి. వీళ్ళ వల్ల ఎవరి వల్ల జరుగుతుంది? గొడవలు చేయటం, అరాచకం సృష్టించడం, దాడులు చేయటం, నాయకులందరి మీద కేసులు పెట్టడం, జైలు పంపించడం. ఇది కేవలం ఇది ఒక ఎజెండా. ఎందుకంటే భయపెట్టేసి మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలి,